న్యూ ఇయర్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి, కానీ లైన్ లోపల 31st రోజు లైన్ క్రాస్ చేస్తే తాట తీస్తామంటోంది పోలీస్ డిపార్ట్మెంట్. డ్రగ్స్ వాడారో దబిడి దిబిడే అంటోంది. అక్రమ మద్యంతో దొరికారా అంతు చూస్తామంటున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక నివేదిక రిలీజ్ చేయడంతో పాటు న్యూ ఇయర్ వేడుకలపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇప్పుడు ఆ బ్రేకింగ్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకల్లో లైన్ క్రాస్ చేయొద్దంటూ హెచ్చరించారు కమలాసన్ రెడ్డి. డ్రగ్స్ తో పాటు అక్రమ నకిలీ మద్యం అమ్మినా కొన్నా తాట తీస్తామంటున్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. సెలబ్రేషన్స్ అంటూ మళ్లీ రెచ్చిపోయారో ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో 40 ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయి. గంజాయి డ్రగ్స్ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పబ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు కమలాసన్ రెడ్డి. వేడుకలంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేదికను విడుదల చేశారు కమలాసన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పారు. నార్కోటిక్ డ్రగ్స్ ను కట్టడి చేయడంలో ఎక్సైజ్ శాఖ బాగా కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు 1118 నార్కోటిక్ డ్రగ్ కేసులు నమోదు కాగా 1991 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 20,906 కేజీల మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. గుడుంబాను కట్టడి చేసి 920 మందిని బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. 1,00,000 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్పారు. ఈ సంవత్సరం డిస్ట్రాయల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం 20,904 కేజీల గాంజాయి ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ 48,54,00,000. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం ఆ డ్రగ్స్ వర్త్ 12,22 lakhs. ఈ నార్కోటిక్ డ్రగ్స్ను కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. 2023తో కంపేర్ చేస్తే 2024లో 29% కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా అక్యూజ్ అరెస్టెడ్ 62% పెరిగింది. అండ్ వెహికల్ సీజర్ కూడా 78% పెరిగింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చెప్పారో మరిన్ని సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, న్యూ ఇయర్ వేడుకలు ఎవ్రీ టైం పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూనే ఉంటుంది, కానీ యథావిధిగా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉంటారు. మరి ఈసారి 40 స్పెషల్ టీమ్స్ ను అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ టీమ్స్ పనితీరు ఎలా ఉండబోతుంది? నూతన సంవత్సర వేడుకలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా సీరియస్గా ఉంది. అయితే యాన్యువల్ ప్రెస్ మీట్ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కమల్హాసన్ రెడ్డి పూర్తి స్థాయిలో పబ్స్ కావచ్చు, ఫామ్ హౌస్ల మీద నిఘా పెట్టాము. అంతేకాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ఒకవేళ అమ్మినా లేదంటే ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఎన్డీపీఎస్ కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 29% ఎక్కువైందని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ కూడా 2% పెరిగిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఒకవైపు ఆపరేషన్ ధూల్పేట్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ధూల్పేట్కు సంబంధించి దాదాపుగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అంతేకాకుండా 800కు పైగా కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు నానక్రామ్గూడలో ఏదైతే నీతూబాయికి సంబంధించినటువంటి గాంజాయి ఆగడాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాము. ఇప్పటికే ఆమె మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి 40 టీమ్స్ ఈసారి మాత్రం ఏదైతే లిక్కర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే డ్రగ్స్ ఇష్టానుసారంగా వాడితే ఆ టీమ్స్ అంతా కూడా నిఘాలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.